జై నిజ గురుభ్యో నమ. శ్రీధర శివరామ దీక్షిత అచల సిద్ధాంత ప్రబోధ అఖిల భారత ప్రచార కమిటీ అచల గురు సాంప్రదాయమునకు జై. శ్రీ సుకుబ్రహ్మ హృదయము జనన మరణ రహిత్యమైన శ్రీమద్ బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారక శ్రీమద్రామడుగు శివరామ దీక్షితుల వారి పరిపూర్ణ ప్రబోధక గ్రంథము. గ్రంథకర్త పూర్ణ బోధాచార్య శ్రీ మోసా పోతయదీశకేంద్రులు. తాత్పర్య వ్యాఖ్యాత క్షరాక్షర విలక్షణ శ్రీ మోసా చక్రపాణి ఆర్యులు. సంపాదకులు శ్రీ భీంపల్లి ప్రజ్ఞాన విలక్షణ భీంపల్లి గోపాలబాబు. ఈ యొక్క గ్రంథములో సుకుబ్రహ్మ హృదయము అను కథ ప్రారంభము ప్రథమ ప్రకరణం. దీంట్లో పరీక్షిత్తుని జననం అంటే పరీక్షిత్తు మహారాజు ఏ విధముగా జననమైనారు అన్నటువంటి విషయాన్ని, తదుపరి పూర్ణ బోధకి ఏ విధంగా వచ్చారు, జనన మరణ రాహిత్యమైనటువంటి యొక్క భావాన్ని ఏ రకంగా తెలుసుకున్నారు అన్నటువంటి విషయము ఈ గ్రంథంలో సంపూర్ణంగా మనకు పెద్దలు తెలియజేసినారు. కాబట్టి ఇది ఒకటవ భాగం, రెండో భాగం, అలాగా ఈ రకంగా మనము గ్రంథము పూర్తయినంత వరకు చక్కగా ఈ విషయాలు విన్నట్లయితే మనందరికీ కూడా చాలా సంతృప్తికరమైనటువంటి యొక్క జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి విషయాలు మనకి చాలా ఈ గ్రంథంలో మనకు నాయన గారు పొందుపరిచారు. కాబట్టి ఇది శ్రీ అచల బోధాచార్య భీంపల్లి గడియ దీశకేంద్రుల వారి యొక్క శిష్యులు పూర్ణ బోధాచార్యుల వారు. వారిచే రచించబడి వారి సుపుత్రులైనటువంటి క్షరాక్షర విలక్షణ మోసా చక్రపాణి ఆర్యుల వారిచే ఈ యొక్క గ్రంథము తాత్పర్య వ్యాఖ్యాయిత మరి క్షరాక్షర విలక్షణ మోసా చక్రపాణి ఆర్యుల వారు చేసినారు. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి గ్రంథాన్ని మనము ఈరోజు అందరము కూడా సుముఖముగా మనం విచారణ చేసుకుంటున్నాము. ఈ గ్రంథంలో ఉన్నటువంటి పరమ రహస్యమైనటువంటి ప్రబోధాలన్నీ కూడా విని ఆనందించాలని తెలియజేసుకుంటూ, గురుదేవం మహాదేవం పూర్ణబోధ ప్రబోధకం పూర్ణానంద వంకాయరనార్య పాదసేవితం శ్రీ నిచ్చిలానందగుల్ల అప్పారవార్యత శిష్యకళారత్నం కరుణానంద చోడిపల్లి నారాయణార్య సద్గురుభ్యో నమో నమః. శ్రీమద్భారత క్షేత్ర తేజ మణిగణ శ్రీకాంక్షి రారాజుయును భూమిని వ్రాలెను. పాండవ వంశ కులదీప్తులు నగ్గి రావార్తకున్ ధీమంతంబున మండి ద్రోణ సుతు ప్రతీకారమును సూచుచును యామాత్రంబును భీతి లేక పసివారిని చంపే క్రూరాత్ముడయ్యే. అంటే శ్రీ మహాభారత యుద్ధము 18 రోజులు కౌరవులకు పాండవులకు జరిగినది. 18 అక్షౌనీల బలముతో పోరు సాగిన కురుక్షేత్ర రణరంగము కాంతిహీనమై పీనుగుల గుట్టలతో నిండిపోయినది. అనంతరము సింహాసనము ఆకాంక్షించిన రారాజు దుర్యోధనుడు గదాయుద్ధములో భీమునితో తలపడి తొడలు విరిగి నేలపై వ్రాలిపోయాను. అప్పుడు పాండువంశ కులకాంతులైన పాండవులు
విజయము సాధించురను విధానంపై వార్తకు ద్రోణాచార్య కుమారుడైన అశ్వత్థామను మండిపోయి, నా ప్రియ మిత్రుడైన దుర్యోధనునికి దక్కని రాజ్యము పాండవులను కూడా దక్కకూడదని పాండవంశము నిర్మూలనము చేయి తలపెట్టి, అప్పుడు పంచ పాండవులకు ఏమియూ చేయు సాహసం లేక పాండవుల కుమారులైన ఉప పాండవులు నిద్రించుచున్న సమయంలో ధర్మాధర్మ విచక్షణ లేక క్రూరముగా చంపివేశాను. అప్పుడు శాశ్వత్ పాండవ వంశనాశనం దాసాదింప నుద్యుక్తుడై అశ్వత్థాముడు శాస్త్రమేయనది తద్భాంతాస్తి పిండాత్ముని విశ్వసాకృతుయేయునుత్తరకరున్ నిశ్చేష్టిడై వేడెన విశ్వజ్ఞుండగు కృష్ణునతడు కృపన్ వీక్షించిగా చెనుచిశం. పాండవ వంశము మిగలకూడదన్న దుర్భావంతో అప్పటికి నిండు సోలాలయ్యున్న అర్జునుని భార్య ఉత్తర కుమారి యొక్క గర్భస్థి పిండము కూడా హరించి పోవుటకై ఒక దివ్యాస్త్రము అశ్వత్థామ ప్రయోగించెను. అది గర్భములోనున్న పిండమును వాయుబంధనము చేయగా ఉత్తర ఆ విపరీతము గమనించి తన బిడ్డను కాపాడుమని శ్రీకృష్ణుని వేడుకొన్నది. కృష్ణ పరమాత్ముడా విపత్తు గమనించి విపత్తు గమనించి పాండవవంశము నిలబెట్టుటకై తన దివ్య శక్తిచే ఉత్తర గర్భములోనున్న శిశువును కాపాడు. అప్పుడు శ్రీ పద్మాక్షు కటాక్ష వీక్షణ కృత శ్రీమంత దేహుండుయై యాపద్వాంధువుడెవడో యనుచు తాదన్వేషణ శక్తుడై భూపాంతుండై నకుడు చూసే సుజన భూమిన్ పరీక్షన్ మహా భూపాలండని దాన పేరుగల్గను పుణ్యాత్ముడా పాపకున్. శ్రీకృష్ణ పరమాత్మని కరుణాకటాక్షములతో పునర్జీవుడైన ఆ శిశువునకు మునుపటి దేహము తొలగి శుభప్రదమైన దేహము కలిగినది. ఆ విధముగా తనను కాపాడిన ఆపద్బాంధవుడు ఎవరో తెలుసుకోవలనను కోరికతో పుట్టినందున పరీక్షకుడు అను భావమైన పరీక్షిత్తు అను పేరు కలిగారు. అటు పిమ్మట పాండవంశము నిర్వంశము కానందుకు ధర్మరాజు సంతోషించి శ్రీకృష్ణుని కరుణా కటాక్ష వీక్షణములకు వేణోళ్ళ శ్లాఘించి రాజ్యభారము వహించి రాజ్యపాలన చేయుచుండెను. కొంతకాలమునకు ధర్మరాజు తన కర్తవ్యము తెలుసుకున్నవాడై మహాప్రస్థానమునకు పోవ తలపట్టి తన వంశోద్ధారకుడైన పరీక్షిత్తునకు పట్టాభిషిక్తునుగా చేసి రాజ్యధర్మములు బోధించి ప్రజానురంజకముగా పరిపాలించమని ఆశీర్వదించి తమ్ములతో పాటుగా అరణ్యమునకు పోయెను. దైవానుగ్రహము కలిగి ఉన్న పరీక్ష మహారాజు వంశ కీర్తి ప్రతిష్ట నిలుపుకుంటూ ప్రజానురంజకముగా రాజ్యపాలన చేయుచుండెను.
అప్పుడు వీర్య పరాక్రమ వీను వీధి సూర్యుండు విస్తార కీర్తి పృథ్వీరమణుడు పద్మాక్షు పదభక్తి పంజరాకీరంబు నర సౌఖ్యహీతనావ నావికుండు జత శత్రు కరిమధ్య జృంభనా సింహంబు స్వరభయాటవి వీరవహిని దుస్సహ ధర్మాబ్ది దుర్భర బడబాద్రి పరబామిని సంగ పర్మగజము ధర్మ పరిపాలనోద్యాన తాండవ కలకంటి సద్గుణాబ్దీజ సుధ కలసమముల పాండవ కులవట భువీజ పలమనంగా అవనిలే పరీక్షన్ మహావిభుండవు పరాక్రమము చూపుటలో ఆకాశములో సూర్యుని పరాక్రమముగాను కీర్తిని ఆర్జించుటలో చక్రవర్తికి సమముగాను శ్రీహరి భక్తిలో పంజరములోని శిలికవలెను ప్రజా శ్రేయస్సుకై పాటుపడుటలో నావను నడిపించు నావకుడుగానే శత్రు సంహారములో ఏనుగుపై లంఘించు సింహము వలెను దొంగతనము నిర్మూలించుటలో అడవిని దహించు అగ్ని వలెను ధర్మము తప్పి చరించిన వారిని అణుచుటలో సముద్రములో పుట్టిన బడబాగ్ని వలెను పరకాంతలతో తిరుగు వారిని అణుచుటలో మదపుటేనుగు వలెను దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయుచు ధర్మముగా రాజ్యపాలన చేయుచున్న పరీక్షిత్తుడు పాండవంశము ఉద్ధరించుటకై పుట్టిన మహా వలవృక్షముగా విస్తరిల్లి కీర్తి ప్రతిష్టలో ఆర్జించుచుండెను. అట్టి సకల సద్గుణ రాశి అయిన పరీక్షణ మహారాజు ఒకనాడు క్రూర మృగములను సంహరించుటకై అరణ్యమునకు పోయెను. మునికుల గురుకుల వాసములందు సంచరించు క్రూర మృగములు వేటాడుచు అరణ్యమంతా తిరుగుచు కాలమే మర్చిపోయాను. తనతో వచ్చిన పరివారము కూడా ఏమైతురో అను ధ్యానమే లేకుండా మృగాయ వినోదముతో అరణ్యములో తిరుగుచూ అలసిపోయాను. శరీరాయాసము వలన దాహము కలిగి బాధింపజొచ్చాను. అప్పుడు అంతయా పరీక్షన్ మహిపాలుడు వేటను విడిచిపెట్టి మంచినీటికై వెతుకునారంభించెను. సమీపములో ఎక్కడా ఒక తటాకము కానీ సెలయేరు కానీ కనిపించనందుకు మంచినీటికై వెతుకుచూ చివరకు ఒక మునీశ్వరుడు నివసించుచున్న పర్ణశాల వద్దకు చేరుకొనెను. అది సమీపక మునీశ్వరుని పర్ణశాల. మునీంద్రుడు ప్రాతకాల సంధ్యను అనార్చుకొని పర్ణశాల ముందున్న మహావృక్షము క్రింద మృగ చర్మముపై పద్మాసనుడై కూర్చొని నిర్మల ధ్యాని నిమగ్నుడై ఉండెను. అప్పుడు పంచవింశతి తత్వములకు అతీతుడైన పరమాత్మ స్వరూపమును అవతరించి అంతరణములో అంతరేంద్రియములు బాహ్యేంద్రియములు నిరోధించి దేహ తత్వాభిమానము లేని నిర్గుణమును సేవిస్తూ నిరంజనుడై ఉండెను. అట్టి సమయములో ఈ పరీక్షన్ మహారాజు దాహపీడితుడై ఆయాసముగా పర్ణశాల వద్దకు చేరుకొని ఏకాంతుడై నిద్రా ముద్రావస్తులు లేని నిర్మల జ్ఞాని అయిన సమీకును చూసి, ఈ
విధముగా పలికెను. జై సద్గురు బ్రహ్మరాజుకి తదుపరి భాగాన్ని పరీక్షిత్తునకు శాపము కలుగుట ఏ విధంగా అన్నటువంటి విషయాన్ని రేపటి తరుణంలో మనం విచారణ చేసుకుందాము. జై నిజ గురుభ్యో నమః. అందరూ ఈ గ్రంథము పూర్తయ్యే వరకు అన్ని మరి అధ్యాయాలు కూడా చక్కగా విని తప్పప్పులు ఉన్నా కూడా మీరందరూ కూడా సరిదిద్ది సమర్థిస్తారని సాంప్రదాయకులందరికీ, శివరామ దీక్షిత సాంప్రదాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ రేపటి తరుణములో పరీక్షిత్తునకు శాపము కలుగుట ఏ విధముగా అన్నటువంటి విషయాన్ని ముచ్చటించుకుందాము. జై గురుదేవ.